శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. భారతదేశం అనేక వైజ్ఞానిక రహస్యాలతో నిండి ఉన్న దేశం. ఈ రహస్యాలు మనకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, అలాగే అవగాహన కల్పించడానికి, ఇంకా మన సంస్కృతిని, సాంప్రదాయాలను మనం గౌరవించడానికి ఉపయోగపడతాయి. రహస్యాలతో నిండి ఉన్నటువంటి దేవాలయాల్లో జైపూర్లో ఉన్నటువంటి గోపీనాథ్ ఆలయం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? మన సంస్కృతిలో మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం. అది వేరే మతస్థులు కానీ, నాస్తికవాదులు కానీ వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఇలా విగ్రహాలకి జీవం ఉండదు, జీవం లేని వాటిని మీరు పూజిస్తున్నారు అని ఆ ప్రశ్నించిన వారికి సమాధానంగా నిలుస్తుంది ఈ దేవాలయం. ఈ దేవాలయం యొక్క అద్భుతమైనటువంటి ఆ సంఘటన ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన చేతిలో ఒక అటామిక్ గడియారాన్ని ధరించుంటారు. ఎందుకంటే మణికట్టు మీద ఉన్న ఈ గడియారం ఆ మూర్తిలో జీవం ఉంది అని మనకు వైజ్ఞానికంగా రుజువు చేస్తుంది. అసలు ఏం జరిగింది అంటే, ఇంతటి గొప్ప శాస్త్రీయ రహస్యం ఒక విగ్రహం ఆ అద్భుతాన్ని మనకి తెలియజేస్తుంది. అసలు ఎందుకే ఆ విగ్రహం, ఆ గడియారం అనుకున్నటువంటి కథనం ఏంటంటే, ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయుడు అంటాడు, ఈ కృష్ణ విగ్రహాన్ని చూసి ఇది కేవలం నిర్జీవమైనటువంటి రాయి మాత్రమే అని అతను అనడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఒప్పుకోరు అనమాట. ఇది జీవం లేనిది కాదు, జీవం ఉన్నది అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తన దేశానికి వెళ్ళి ఒక అటామిక్ గడియారాన్ని తీసుకొస్తాడు. ఈ అటామిక్ గడియారం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇది జీవం ఉన్నవారు ధరిస్తే మాత్రమే ఆ గడియారం పనిచేస్తుంది. అది ఆ గడియారం యొక్క గొప్పతనం. అటువంటి ఆ గడియారాన్ని తెచ్చి స్వామివారికి అమర్స్తారు. ఆ గడియారాన్ని ఆ స్వామివారికి అమర్చగానే, ఆ స్వామివారి యొక్క శరీర నాడిని స్పర్శించగానే ఆ అటామిక్ గడియారం పనిచేస్తుంది. అది శరీరంలోని జీవశక్తితో అనుసంధానమై ఉద్భవించినటువంటి ఒక అద్భుతం. ఈ సంఘటన సమయంలో ఆ ఆంగ్లేయుడు తన తప్పును అంగీకరిస్తాడు. హిందూ సాంప్రదాయం తప్పు కాదు, నేను మీ సాంప్రదాయాన్ని అంగీకరించాను అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా చెప్తారు. ఈ కథ మన అందరికీ ఒక మహాపాఠాన్ని నేర్పిస్తుంది. శాస్త్రం, దేవాలయాలు, శిల్పం మరియు మన సంస్కృతి ఎప్పటికీ అనుసంధానంగా ఉంటాయి. ఈ వీడియో ద్వారా మనం ఆసక్తికరంగా, అద్భుతంగా మన సంస్కృతిలో దాగి ఉన్నటువంటి ఈ రహస్యాలను సానుకూల శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.